హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ పండగస్తున్నాడు అనే మూవీ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ నయనతార అండ్ క్యామియోలు వచ్చేసి విక్టర్ వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ రోజు అయితే ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. అండ్ జనవరి 12న అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే రివీల్ అయిపోయింది భయ్య ఫిల్మ్ సర్కిల్లో అండ్ సోషల్ మీడియా. ఇదే చాలా హాట్ టాపిక్ మారుతుంది. ఏంటంటే నయనతారకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అట విలన్స్ టార్గెట్ చేసి కిడ్నాప్ చేస్తారంట. వేరే వేరే ప్లేస్లో వీళ్ళని పెడతారంట. అండ్ ఒకే టైంలో వీళ్ళని అయితే సేవ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందంట. అండ్ సడన్గా అదే టైంలోకి మన వెంకటేష్ గారు ఎంట్రీ ఇస్తారంట. చిరంజీవి గారు వెంకటేష్ గారు వచ్చి వేరే వేరే ప్లేస్లోకి వెళ్ళి నయనతార ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడతారంట. అండ్ ఇది క్లైమాక్స్ అంట భయ్య. నాకైతే అంతగా ఏమనిపించలేదు. దీంట్లో ఏమున్నది, రొటీనే, పాత సినిమాల్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ మరి చూడాలి. ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. అండ్ అనిల్ రావిపూడి ఎలా తీసాడో ఈ మూవీని అండ్ చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాడు. మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని అనిల్ రావిపూడి. చూడాలి ఎలా ఉంటుందనేది. అండ్ ఈ క్లైమాక్స్ మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి.